ప్రతి పాఠశాలలో ఒక సోషల్ ల్యాబ్ ఏర్పరచుకుంటే ఈ గ్రామ చరిత్ర రికార్డ్ అవుతుంది. ఇది ఎంత అపురూపమైందో ఈ వీడియో మొత్తం చూడండి. దాసర్లపల్లి గ్రామం, ములుగు మండలం, సిద్దిపేట జిల్లా ఆ పరిధిలో ఇక్కడ మొత్తం థిక్ ఫారెస్ట్ ఉంది. ఎటు చూసినా గుట్టలు కనిపిస్తున్నాయి. ఈ దాసర్లపల్లి గుట్ట పైన ఈ ఏనుగులు ఉన్నాయి. ఇక్కడ ఒక ఏనుగు ఉంది, మనకి ఇక్కడ ఒక ఏనుగు కూడా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఒక మనిషి తన చేతిలో హార్పూన్ పట్టుకున్నాడు. హార్పూన్ అంటే ముళ్ళతో కూడుకొని ఉన్న ఈట లాంటి ఒక వెపన్ అన్నమాట, ఆయుధము. నీటి సమీపంలోకి వచ్చిన ఎనిమల్స్ని మీద దాడి చేస్తాడు. దాడి చేసినప్పుడు అది పోయేటప్పుడు షార్ప్గా లోపలికి వెళ్ళిపోతుంది. వెనక్కి లాగేటప్పుడు అది రాదు, ఎందుకంటే దీనికి ఇట్లా ఉంటుంది, ఇటొకటి ఇట్లా ముళ్ళు ఉంటాయి. దీన్ని హార్పూన్ అంటారు. ఇది బహుశా చాల్కోలిథిక్ పీరియడ్కి సంబంధించింది అయి ఉంటుంది. రాగితో తయారు చేసిన వేపన్ అయి ఉంటుంది. అంటే బిఫోర్ కామన్ ఎరా, సామాన్య పూర్వ శకం ఒక 2000 సంవత్సరాల నుండి ఒక 1000 సంవత్సరాల మధ్య కాలానికి. ఎద్దు, ఇక్కడ ఒక మూపురం ఉంది, ఇది ఎద్దు. ఇక్కడ ఒక లేగదూడ కనిపిస్తుంది. మీకు ఇక్కడ ఒక డీర్ కూడా కనిపిస్తుంది. 2 పొడవైన కొమ్ములు గల ఒక జింక కూడా కనిపిస్తుంది. అయితే ఈ చిత్రాలన్నీ ఎందుకు వెలిసిపోతున్నాయంటే, సాధారణంగా ఆది మానవులు వేసిన చిత్రాలు ఎక్కడా చెదిరిపోవు, కనుమరుగు కావు. కానీ ఇక్కడ ఎందుకు అవుతున్నాయంటే, ఇక్కడ ఒక బండ ఉంది, ఒక పెద్ద బండ. ఇది ఒక చిన్న గుహలాగా పడగరాయి కింద ఉంది. ఈ బండను ఏం చేశారు, ఇక్కడ ఈ బండను తొలిచేయడం వల్ల వర్షపు నీరు పైకి వచ్చి ఇలా ఈ నీటి ద్వారా ఇలా పోతుంది. అందువల్ల ఈ చిత్రాలు చెదిరిపోతున్నాయి. పురావస్తు శాఖ వెంటనే స్పందించి ఈ చిత్రాలను కాపాడుకునే మార్గాన్ని అయితే సూచించాలి. అంటే ఒక ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్ కింద గుర్తిస్తే ఈ చరిత్ర భవిష్యత్ తరాలకు తెలుస్తుంది. ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, ఆ స్టోన్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఉంది. తగ్గింది అక్కడ. ఏంటేంటని ఇలా మ్యూజిక్ వినిపిస్తాం కదా, అట్లా ఏన్షియంట్ పీరియడ్లోనే రాయి పైనే సరిగమలు వినిపించేవారు. అట్లాంటి శిల్పం నేను జనగామ జిల్లా గోపరాజుపల్లి ఇట్లాంటి పెయింటింగ్స్ ఉన్నాయి. అక్కడ కూడా ఇలాంటి ఒక చిన్న రాయి, ఎడ్జ్ పైన పెద్ద రాయి ఉంటుంది, దానికి చిన్న కప్ మార్క్స్ ఉంటాయి. ఒక్కొక్క కప్ మార్కు పడడానికి కొన్ని వేల దెబ్బలు పడితే ఒక కొన్ని సెంటీమీటర్ల ఒక చిన్న బద్ది కప్ మార్క్ ఏర్పడుతుంది. అట్లాంటి అనేక కప్ మార్క్స్తో కూడిన స్టోన్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ రింగింగ్ రాక్ ఒకటి చూద్దాం. ఇక్కడ జీడిగింజలు చెట్టు, ఎంత దూరం ఉంటుంది సార్ డిస్టెన్స్? అదే దగ్గరనే ఒక 20 మీటర్ల దూరంలో జీడిగింజల చెట్టు ఉంది. చూసారా ఇక జీడిగింజలు కింద రాలినాయి. కొన్ని నాగరాజు ఏర్నవా చాలా అరుదుగా కనిపిస్తాయి కదా జీడిగింజల చెట్లు. అవునవును. అసలు ఈరోజు ఈ డిస్కవరీలో ప్రధానంగా పాత్ర పోషించింది జుబేర్ అండ్ రాజు, ఇంకా నాగరాజు. నేను మీ డిస్కవర్ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి. నాతో పాటు హిస్టోరియన్ వినయ్ గోలి కూడా ఉన్నాడు. థ్యాంక్ యూ. కామెంట్, సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.